Hi, welcome to Learn from Online YouTube channel. Today topic is ratio and proportions. Ratio proportions యొక్క షార్ట్ ట్రిక్స్ పార్ట్ 1 చూద్దాం. పార్ట్ 1 ఇది రేషియో అండ్ ప్రపోర్షన్స్ షార్ట్ ట్రిక్స్. ఫస్ట్ ప్రాబ్లం. 4 years ago the ratio of ages of A and B was 11:4. ఇక్కడ 4 సంవత్సరాల క్రితం ఏ మరియు బి యొక్క ఏజ్ 11:4 అని అన్నాడు. సో నెక్స్ట్ అండ్ 4 years later 4 సంవత్సరాల తర్వాత దేర్ ఏజ్ విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్ 13:16. 4 సంవత్సరాల తర్వాత 13:16 అంట. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అని ఎంతో కనుక్కొమ్మన్నాడు. సో ఫస్ట్ 4 years బ్యాక్ ఏ అండ్ బి ఏజ్ ఇచ్చాడు మనకి. సో 4 years బ్యాక్ కాబట్టి మైనస్ 4 సంవత్సరాల క్రితం ప్రజెంట్ ఏజ్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో -4 ఎందుకు ఇచ్చానంటే 4 years బ్యాక్ 4 సంవత్సరాల క్రితం ఏజ్ టు బి యొక్క ఏజ్ ఎంత 11:4. సో నెక్స్ట్ 4 years later ఇప్పటి నుంచి 4 సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ యూజ్ చేశాను, అందుకే 4 years ప్లస్ ఫార్వర్డ్ ముందుకు 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ ఎంత అన్నాడు, ఎంత రేషియోలో ఉంటుంది అన్నాడు 13:16. సో ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్కి డిఫరెన్స్ చూద్దాం. ఏది ప్రజెంట్ ఏది పాస్ట్ ఏజ్ ఫ్యూచర్ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందో కనుక్కోండి. ఇక్కడ 2 ఉంది, సేమ్ బీది కూడా 2 డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్సెస్ సేమ్ వచ్చినప్పుడు ఇలా డిఫరెన్స్ సేమ్ ఉండాలి. రెండింటి మధ్యన డిఫరెన్సెస్ సేమ్ ఉంటే డిఫరెన్సెస్ సేమ్ ఉందిగా, డిఫరెన్స్ 2 parts అనుకో. 2 parts ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ ఈక్వల్గా ఈ డిఫరెన్స్ కూడా ఈక్వల్ చేయి. సో 4 -4, సో దట్ ఈజ్ ఈక్వల్ +4, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 years. సో సింగిల్ 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1 part ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 4s, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 part ఈజ్ ఈక్వల్ టు 4 years. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే 4 years అనేది ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ 4 years. సో ఈ 4 అనే వాల్యూని మనకి 4 years ఏగో ఏజ్లో 11:14లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా 11 దాన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా 4 years ఆఫ్టర్ 13 దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏజ్ అనేది ప్రజెంట్ ఏజ్ కనుక్కోవచ్చు ఆ రెండింటి ద్వారా. సో ఇప్పుడు నేను ఏ అనేది 4 years ఏగో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 11 × 4 years బ్యాక్ ఏ యొక్క ఏజ్ 11 years, 11 నిష్పత్తులు ఇచ్చాడు. సో 44 అనేది 4 years ఏగో 11 × 4 దట్ ఈజ్ 44. ఈ 44 అనేది 4 years ఏగో ఏజ్. సో ప్రజెంట్ ఏజ్ అన్నాడు కదా, ప్రజెంట్ ఏజ్ అంటే 4 years ఏగో కదా, ఆ 4 years తీసుకొచ్చి మనం ఈ 44కి యాడ్ చేస్తే ప్రజెంట్ ఏజ్ మనకు వచ్చేసి 44 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 48 years. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ 48 years. ఓకే, నెక్స్ట్ వన్. The ratio of ages of 2 students is 3:2. Suppose two students A and B అనుకుంటే వాళ్ళకి ఏజ్ ఎంత 3:2. సపోజ్ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ రేషియో ఎంత 3:2. వన్ ఈజ్ ఓల్డర్ టు అదర్ బై 5 years. ఇక్కడ మనకు చూస్తే ఈజీ కనపడుతుంది. ఏ అనేవాడు బిగ్గర్ వన్, ఏ వాల్యూ బిగ్ ఉంది, బి వాల్యూ స్మాలర్గా ఉంది. సో బి అనేవాడు స్మాల్. సో ఇక్కడ మనకి ఆ కన్క్లూజన్ ద్వారా ఏం చెప్పొచ్చు, 1 ఈజ్ ఓల్డర్ దెన్ అదర్. అంటే ఏ అనేవాడు బి కంటే 5 సంవత్సరాలు పెద్ద. సో ఏకి బికి మధ్యలో వ్యత్యాసం ఎంత 5 సంవత్సరాలు. సో A - B దట్ ఈజ్ ఈక్వల్ టు 1. 3 - 2 3x సపోజ్ x అనుకుంటే వాళ్ళ యొక్క రేషియో x - 3x - 2x. సింగిల్ డిఫరెన్స్ ఎంత 3x - 2x x. సో ఏజ్ వచ్చేసి 5 years డిఫరెన్స్ అన్నాడు. సో ఈ వాల్యూ తీసుకపోయి వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది యంగర్ వన్ యొక్క ఏజ్ అంటే చిన్నవాడి యొక్క ఏజ్ ఎంత. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి బి రేషియో దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి యొక్క ఏజ్ అనేది
తెలుస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 2 × 5 దట్ ఈజ్ ఈక్వల్ 10 years. బి అనే యొక్క ఏజ్ ఎంత? 10 years. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి 10 years ago వాస్ 1:3. ఏ అండ్ బి యొక్క ఏజ్ 10 సంవత్సరాల క్రితం ఎంత? 1:3 రేషియోలో ఉంది. ద రేషియో ఆఫ్ దేర్ ఏజ్ 5 years హెన్స్. ఇక్కడ నుంచి ప్రజెంట్ ఏజ్, ఇక్కడ నుంచి హెన్స్ అంటే ఇక్కడ నుంచి 5 సంవత్సరాల ముందు తర్వాత. ద రేషియో అంటే ఎంత అంటే 2:3. దెన్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజ్, ఆ ఇద్దరి యొక్క ప్రజెంట్ ఏజ్ రేషియో ఎంతో కనుక్కోమంటున్నాడు. సో 10 years ago కదా, సో -10 years ago. సో రేషియో ఎంత? A:B. రేషియో వచ్చేసి 1:3. దర్ ఏజ్ 5 years హెన్స్, ఇక్కడ నుంచి 5 సంవత్సరాల ముందు అంటే ప్లస్ 5 years హెన్స్. రేషియో ఎంత? 2:3. సో మన ఈ ప్రాబ్లమ్స్కి ఎలా చేయాలంటే ఫస్ట్ డిఫరెన్స్, ఏ యొక్క ఏజ్ 10 years ago 5 years హెన్స్ డిఫరెన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఫస్ట్ ఎంత? 1. ఇక్కడ డిఫరెన్స్ 0 ఉంది. సో డిఫరెన్స్ ఈక్వల్. ఇలాంటి సందర్భాల్లో ఆ డిఫరెన్స్ అనేది ఈక్వల్ చేయాలి. ఈక్వల్ ఎలా చేయాలంటే డిఫరెన్సెస్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి. సో డిఫరెన్సెస్ నాట్ ఈక్వల్. సో డిఫరెన్సెస్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ ఎలా అంటే ఫస్ట్ ఈ రెండింటి యొక్క ఏబి యొక్క రేషియో ఎంత డిఫరెన్స్ ఉందో చూడు 1. ఇక్కడ ఏబి రేషియో ఎంత డిఫరెన్స్ ఉందో 2. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకొచ్చి 10 years ago దానికి మల్టిప్లై చేయాలి. 10 years ago రేషియో తీసుకొచ్చి డిఫరెన్స్ రేషియో తీసుకొచ్చి 5 years హెన్స్ రేషియోకి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూ చూడు, 1తో మల్టిప్లై చేస్తే A:B యొక్క రేషియో ఎంత అవుతుంది? 1:3. సో 2 తోటి A:Bకి మల్టిప్లై చేస్తే అంతే 2:6. సో నౌ టేక్ ద డిఫరెన్స్. నౌ ద డిఫరెన్స్ ఈజ్ 4 - 1 3, 6 - 3 3. డిఫరెన్సెస్ ఈక్వల్. సో 3 parts ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 years. సో సింగిల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 part ఈజ్ ఈక్వల్ టు 5 years. 5 years. సో దెన్ ద రేషియో, ప్రజెంట్ రేషియో ఎంత? ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో, వాళ్ళ యొక్క ప్రజెంట్ రేషియో ఎంత కనుక్కోమన్నాడు. సో ఈ 5 parts తీసుకొచ్చి మనకు లాస్ట్ రేషియోస్ వచ్చినాయి, ఆ రేషియోలో సబ్స్టిట్యూట్ చేస్తే మన యొక్క వాళ్ళ యొక్క ప్రజెంట్ రేషియోని కనుక్కోవచ్చు. ఫస్ట్ 5 15 5 × 15. సో ఇది అనేది 5:15 అనేది 10 years agoది. సో ప్రజెంట్ అన్నాడు కాబట్టి 10 years యాడ్ చేయాలి ఇద్దరికి. సో ప్రజెంట్ అన్నాడు కాబట్టి 10 years యాడ్ చేస్తే 15:25. సో 5 3s 5 5s. సో ప్రజెంట్ రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత అంటే 3:5. ప్రజెంట్ రేషియో 3:5. దెన్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ 45 liters mixture of milk and water, the ratio of milk to water is 2:1. 45 లీటర్ల మిక్చరు మిల్క్ అండ్ వాటర్ ఉంది. అందులో మిల్క్ వాటర్ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు? 2:1. మిల్క్ 2 parts ఉంది, వాటర్ 1 part ఉంది. వెన్ సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద మిక్చర్, కొంత క్వాంటిటీ వాటర్ ఆ మిక్చర్కి యాడ్ చేయడం వల్ల, ఆ మిశ్రమానికి యాడ్ చేయడం వల్ల దిస్ రేషియో బికమ్స్ 1:2. ఆ రేషియో అనేది 1:2గా మారిపోయింది. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం దానికి యాడ్ చేసామని కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ మిల్క్ వాటర్ యొక్క రేషియో ఎంత ఇచ్చింది చూడు. మిల్క్ 2 parts ఉంది, వాటర్ వచ్చేసరికి 1 part ఉంది. సో మనకి సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, ఎక్స్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేసినాం. వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ రేషియో ఏమైంది? 1:2గా మారిపోయింది. సో ఇక్కడ మనకి ఓన్లీ వాటర్ యాడ్ చేసినాం. వాటర్ యాడ్ చేసినప్పుడు వాటర్ క్వాంటిటీ మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ మిల్క్ క్వాంటిటీ చేంజ్ కాదు. వాటర్ మాత్రమే యాడ్ చేస్తాం. సో వాటర్ క్వాంటిటీ రేషియో మాత్రం చేంజ్ అయింది వాస్తవానికి. సో మిల్క్ క్వాంటిటీ రేషియో సేమ్ ఉండాలి.
ఆ రేషియోని సేమ్ చేయాలి కాబట్టి మనం రేషియో చేంజ్ కాదు. సో ఆ రేషియోని మనం ఈక్వల్ చేయాలి. ఇక్కడ 2 ఉన్నది, ఇక్కడ 2 ఉండాలి. ఏం చేయాలంటే రేషియోని ఈక్వల్ చేయాలి. సో ఎలా ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ మిల్క్ అండ్ వాటర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది. ఇనిషియల్ వాటర్ 2:1 ఎంత యాడ్ చేసావు, ఎక్స్ క్వాంటిటీ యాడ్ చేసావు. సో ఈ రేషియోని ఈక్వల్ చేయాలంటే మన ఫైనల్ రేషియోని 2 తోటి మల్టిప్లై చేయి. అంటే 2:2 4 4. సో ఇక్కడ మిల్క్ వాటర్ అనేది ఇనిషియల్గా ఫైనల్గా మనకి ఈక్వల్గా ఉంది, ఈక్వల్. సో దెన్ ఇప్పుడు మనకు ఎంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేశాడో చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత వాటర్, ఇది ఇనిషియల్ ఫైనల్ది డిఫరెన్స్ 3 ఇంటూ టోటల్గా ఎంత మిక్చర్ మనకి ఇచ్చాడు 45 లీటర్స్ టోటల్ మిక్చర్ ఇంటూ 45. సో ఫైనల్ మిక్చర్ మనకి ఇనిషియల్ ఇక్కడ మిక్చర్ ఎంత 2:1 కదా. టోటల్ ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్. 3 పార్ట్స్ దట్ ఈస్ ఈక్వల్ 3 1s 3 1s దట్ ఈస్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 లీటర్స్. 45 లీటర్స్ మిక్చర్ యాడ్ చేయడం జరిగింది. 45 లీటర్స్ వాటర్ని యాడ్ చేయడం జరిగింది, సారీ. నెక్స్ట్ 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. If 2 is subtracted from the first and 2 is added to the second. 2 అనేది 2 is subtracted from 2 అనేది ఒక ఫస్ట్ దాన్ని సబ్ట్రాక్ట్ చేశాడు, 2 అనేది సెకండ్ దానికి యాడ్ చేశాడు. అయితే ఆ రేషియో 1:2గా మారిపోయింది. దెన్ సమ్ ఆఫ్ ది నెంబర్స్, అయితే ఆ రెండింటి యొక్క మొత్తం ఎంత. ఫస్ట్ ఏ అండ్ బి 2 నెంబర్ ఏ అండ్ బి అనుకుందాం. వాటి యొక్క రేషియో 2:3. ఈ ఫస్ట్ నెంబర్కి 2ని సబ్ట్రాక్ట్ చేసిండు, సెకండ్ నెంబర్కి 2 యాడ్ చేయడం జరిగింది +2. అయితే ఆ రేషియో ఏమైంది మనకి 1:2గా మారిపోయింది. సో ఇలాంటి మోడల్కి రేషియో ఇక్కడ ఎడిషన్ అనేది డిఫరెన్స్గా ఉంది. ఒకదానికి మైనస్ చేసాము, ఒకదానికి ప్లస్ చేశారు. సో ఇలాంటి వాటికి ఈ 2ని తీసుకొచ్చి ఆ ఏకి మల్టిప్లై చేయాలి, 1 తీసుకొచ్చి 3కి మల్టిప్లై చేయాలి. సిమిలర్లీ ఫస్ట్ 2 2s 4, 1 3s డిఫరెన్స్ తీసుకోవాలి, మల్టిప్లై చేసి వాటి యొక్క డిఫరెన్స్ 1 3s దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం 1 పార్ట్. సో మళ్ళీ ఆ 2 తీసుకొచ్చే డిఫరెన్స్కి మల్టిప్లై 2 2s 4, 1 2 2 2s 4 that is equal to single part is equal to 6 units. 6 units. Sum of number is total number కావాలి కాబట్టి మనకి 2 + 3 sum of 2 + 3 that is equal to 5 parts, that is equal to 5. So 1 part is equal to 6 unit కదా, 5 part is equal to 5 parts is equal to 30, that is equal total sum ఎంత రెండింటి యొక్క నెంబర్ సమ్ 30 సమ్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 68. ఒక 3 నెంబర్ల యొక్క మొత్తం 68. ఇఫ్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ 2:3 అండ్ ద సెకండ్ అండ్ థర్డ్ రేషియో 5:3, రెండో దాని మూడో దాని రేషియో 5:3. సో లెట్ మనం ఏబి అనుకుందాం. ఫస్ట్ అండ్ సెకండ్ ఏబి రేషియో ఎంత వచ్చింది మనకి 2:3. మన సెకండ్ అండ్ థర్డ్ అనుకున్నాం, సెకండ్ బి, థర్డ్ అని మన నెంబర్ సి అనుకుందాం. ద రేషియో ఎంత 5:3. సో మనకి A:B:C రేషియో మనకి ఇప్పుడు ఫైండ్ చేయాలి దీని నుంచి. సో A:B:C. సో ఏ వాల్యూ కావాలంటే ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయి, 2 and 5ని, దట్ ఈజ్ ఈక్వల్ 10. నెక్స్ట్ బి నెంబర్ కావాలి కదా, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ 3 and 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 15. నెక్స్ట్ సి రేషియో కావాలి కదా మనకి 3 × 3, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది మనకు సి వాల్యూ, దట్ ఈజ్ ఈక్వల్ 9. సో ఏబిసి వాల్యూ వచ్చింది 10:15:9.
సో ఈ మూడిటి యొక్క సమ్ ఎంత ఇచ్చిన మనకు 68 అని ఇచ్చాడు. మూడిటి సమ్ ఎంత 68. సమ్ ఆఫ్ దీస్ 3 కూడా 10 + 15 + 9. 10 + 15 + 9 that is equal to 68/34. That is equal to 34 1s 34 2s that is equal to 2. సో అయితే సెకండ్ నెంబర్ వాల్యూ కనుక్కుంటాం. సెకండ్ నెంబర్ మనకి b అనేది ఎంత 15x అనుకో. సో మనకు వచ్చిన వాల్యూ 2. 15 × 2 మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూస్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ సెకండ్ నెంబర్ కనుక్కోమన్నారు కాబట్టి సెకండ్ నెంబర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సెకండ్ వాల్యూ 30 అనేది వచ్చింది. ద రేషియో బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 3:4. రెండు నెంబర్ల మధ్యన డిఫరెన్స్ ఎంత 3:4. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6, ఆ రెండు నెంబర్లని 6 అని ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ రేషియో అంతా 4:5గా మారిపోయింది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అయితే ఆ రెండు నెంబర్ల మధ్య వ్యత్యాసం ఎంత అని కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ A:B ఎంత 3:4. ఇఫ్ నెక్స్ట్ ఈచ్ నెంబర్ +6 ఇంక్రీజ్ అయింది, ప్లస్ ఫస్ట్ నెంబర్ 6 ఇంక్రీజ్ అయింది, సెకండ్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. సేమ్ ఇంక్రీజ్ అయినప్పుడు డిఫరెన్స్ ఇంక్రీజ్ అయితే వాటి యొక్క రేషియో 4:1 అయిపోయింది. సేమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి డైరెక్ట్గా మన డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్కి ఎంత ఇంక్రీజ్ అయిన వాల్యూకి ఈక్వేట్ చేస్తే మనకు డైరెక్ట్గా వాల్యూ అనేది వస్తుంది, ఎన్ని పార్ట్స్ అనేది వస్తాయి. సో డిఫరెన్స్ ఎంత ఇక్కడ 3 - 4 1, 4 - 5 1. సో డిఫరెన్స్ సేమ్. సో 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇంక్రీజ్ అయింది 6 units కదా, సేమ్ ఇంక్రీజ్ కాబట్టి 6 units. సో డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్, ఆ డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్స్ కనుక్కోమంటున్నాడు. డిఫరెన్స్ ఎంత 4 - 3 x అనుకో RP, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 4 - 3 1 × p వాల్యూ ఎంత మనకు 1 part ఈజ్ ఈక్వల్ 6 units, దట్ ఈజ్ ఈక్వల్ 6. డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్ ఎంత అంటే 6. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ like, share and subscribe to Learn from Online YouTube channel.